తాజా అంశం చూస్తున్నాం. ఈ నెల 23న విచారణకు హాజరు కావాలని ఈడీ కోర్టు జగన్ కు సమన్లు జారీ చేసింది. రామ్కి పెట్టుబడులపై ఈడీ అభియోగ పత్రం విచారణకు స్వీకరించింది కోర్టు. విజయసాయిరెడ్డి, అయోధ్య రామిరెడ్డి, ఐఏఎస్ వెంకటరామరెడ్డికి సమన్లు జారీ చేసింది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాగేశ్వరాచార్యని అడిగి తెలుసుకుందాం. నాగేశ్వరాచారి, చెప్పండి, ఈడీ కోర్టు తాజా సమన్ల గురించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? శర్మ, ఈడీ ఇటీవల ఒక అభియోగ పత్రం దాఖలు చేసింది. రామ్కి సంస్థ జగన్ కు చెందినటువంటి జగతి పబ్లికేషన్స్ అంటే సాక్షిలో పెట్టినటువంటి పెట్టుబడులకు సంబంధించిన విచారణ జరిపింది. దానిని అంటే గతంలోనే సిబిఐ దానిపైన విచారణ జరిపి అయోధ్య రామిరెడ్డి 10 కోట్ల రూపాయలను జగన్ కు ముడుపులుగా ఇచ్చాడని, ఆ ముడుపులను విజయసాయిరెడ్డి సాక్షిలో పెట్టుబడులుగా చూపించారనేది సిబిఐ చార్జ్ షీట్ యొక్క ప్రధాన సారాంశం. సిబిఐ అభియోగ పత్రం ఆధారంగా ఈడీ దానిపైన విచారణ జరిపింది. ఈడీ కూడా దానిలో ఆ పెట్టుబడుల వ్యవహారం అంతా కూడా మనీ లాండరింగ్ చట్టానికి విరుద్ధంగా జరిగినట్టుగా తేల్చింది. మొత్తం వ్యవహారం పైన కూడా ఒక ఫిర్యాదు పత్రాన్ని కోర్టులో ఇప్పటికే సమర్పించింది. దాన్ని ఆ ఫిర్యాదును స్వీకరించి విచారణ జరిపి దానికి సంబంధించిన ఆస్తులను జప్తు చేయాలని ఈడీ కోరింది. ఇప్పటికే దీనికి సంబంధించి సుమారు 150 కోట్ల విలువైనటువంటి రామ్కి ఆస్తులను కూడా వాటి రామ్కి ఆస్తులను ఇప్పటికే ఈడీ జప్తు చేసింది. వాటన్నిటిని కూడా జప్తు చేసినటువంటి వాటిని స్వాధీనం చేసుకోవాలని ప్రధానంగా ఈడీ పేర్కొంది. కాబట్టి దానిపైన విచారణ జరపడం కోసం చార్జ్ షీట్ దాఖలు చేసింది. ఆ చార్జ్ షీట్ ను విచారణకు స్వీకరించిన ఈడీ కోర్టు జగన్ కు, అదేవిధంగా విజయసాయిరెడ్డి, అయోధ్య రామిరెడ్డి, ఐఏఎస్ అధికారి వెంకటరామరెడ్డి అంటే అప్పుడు విశాఖపట్నం పట్టణాభివృద్ధి సంస్థ ఉపాధ్యక్షులుగా ఆయన ఉన్నారు. కాబట్టి ఆ నలుగురికి కూడా సమన్లు జారీ చేసి వీరందరూ కూడా ఈ నెల 23వ తేదీన విచారణకు హాజరు కావాలని కోర్టు స్పష్టం చేసింది. ఆ విచారణకు సంబంధించి అంటే ఆ ఈడీ అభియోగ పత్రం పైన సంబంధించిన అభియోగ పత్రానికి సంబంధించిన విచారణను ఆ రోజు ప్రారంభించిన తర్వాత దానికి సంబంధించిన పూర్తి విచారణ జరగనుంది. అంటే ప్రధానంగా ఇందులో విశాఖపట్నంలో వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో జరిగినటువంటి ఫార్మా సిటీ అభివృద్ధి చేసే క్రమంలో సుమారుగా ఆ ఫార్మా సిటీకి సంబంధించినటువంటి అంటే అందులో పచ్చదనం, పర్యావరణ పరిరక్షణ కోసం వదలాల్సినటువంటి 973 ఎకరాలు వదలాల్సిందిగా అప్పటి ముఖ్యమంత్రితో కుమ్మక్కై, అదేవిధంగా అధికారులు వీరంతా కూడా కుమ్మక్కై కేవలం 58 ఎకరాలనే గ్రీన్ బెల్ట్ గా వదిలారని, దానివల్ల అయోధ్య రామిరెడ్డి అక్రమంగా 133 కోట్ల రూపాయలు లబ్ధి పొందారనేది సిబిఐ గాని ఈడీ యొక్క ప్రధాన అభియోగం. వాటికి ప్రతిఫలంగా అయోధ్య రామిరెడ్డి, జగన్మోహన్ రెడ్డికి 10 కోట్ల రూపాయలు ముడుపులుగా ఇచ్చారని, వాటిని పెట్టుబడులుగా చూపించారనేది ఈడీ యొక్క అభియోగం. దానికి సంబంధించిన ఈ అక్రమంగా సంపాదించినటువంటి ఆస్తులను కూడా ఆరోపిస్తూ వాటికి సంబంధించిన ఆస్తులు జప్తు చేసింది. దానిపైన ఈ రోజు అంటే ఈ నెల 23న విచారణ ప్రక్రియ ప్రారంభం కానుంది. శర్మ, ధన్యవాదాలు చారి.